ఆ రోజు 1300 కోట్ల రూపాయలతోటి ఆ రోజు పట్టిసీమను నిర్మాణం చేస్తూ ఉంటే ఆ రోజు నేను కూడా అసెంబ్లీలో ఉన్న ఆ రోజు 14-19లో ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు గొడ్డల పార్టీ నాయకుడు పట్టిసీమ ఒట్టిసీమ అన్నాడు. పట్టిసీమ 1300 కోట్ల రూపాయలు నీటి పాలు చేస్తున్నారని చెప్పాడు. రేపు అధికారంలోకి వచ్చాక పట్టిసీమ పంపులు పీకేస్తానని చెప్పాడు ఆ రోజు కూడా గొడ్డల పార్టీ నాయకుడు. మరి ఈ రోజు అదే గొడ్డల పార్టీ నాయకుడు ఈ కృష్ణా డెల్టాకు గాని రాయలసీమకు గాని ఏమి సమాధానం చెప్తాడని ఈ రోజు ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకంటే ఆ రోజు 1300 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమకు వెచ్చిస్తే ఈ రోజు 50,000 కోట్ల సంపద వేల పట్టిసీమ సృష్టించింది. ఈ రోజు ఆ 1300 కోట్ల పట్టిసీమే ఈ రోజు కృష్ణా డెల్టాకు 450 టీమ్స్ ఇలా నీరునిచ్చింది. మేము మొన్న ఈ సీజన్ లో పంపులు ఆన్ చేసి వారం రోజుల ఈ వారం రోజులు కాకుండానే 3 టీఎంసీల నీటిని కృష్ణా నదికి వరద నీరు మోసుకొచ్చింది గోదావరి. ఈవేళ మీరు చూస్తూ ఉన్నారు ఏదైతే ఇక కృష్ణా నదికి ఎగువన ఒక ఆల్మెట్టి నారాయణపూర్ అదేవిధంగా మరి శ్రీశైలం నాగార్జున సాగర్ జోరాల ఎగువనున్నటువంటి ఏ ప్రాజెక్టు కూడా ఈ రోజుకి నిండనటువంటి పరిస్థితి. ఏ ప్రాజెక్టు నుంచి కూడా ఒక చుక్క నీరు కిందకి రానటువంటి పరిస్థితి. ఇటువంటి స్థితిలో కృష్ణా నదికి నీరు వచ్చింది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఆ రోజు పట్టిసీమ గోదావరి నుంచి కృష్ణాకు అనుసంధానం చేసినటువంటి ఆయన ముందు చూపు అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నామనంటే ఆ యొక్క గొడ్డల పార్టీ అంటే రాక్షస మనస్తత్వం. పూర్వం కూడా పురాణాల్లో మనం చదివేవాళ్ళం. ఆ రోజు లోక కళ్యాణం కోసం ఋషులు యజ్ఞాలు చేస్తూ ఉంటే రాక్షసులు మాంసం ముద్దలేసేవారు యజ్ఞాల్లో యజ్ఞఫలం సిద్ధించకూడదని. అదేవిధంగా ఈవేళ ఆర్నిసలు చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉంటే ఈ యొక్క గొడ్డల పార్టీ రాక్షస మనస్తత్వంతో ఎక్కడికక్కడ అడ్డంకులు అవరోధాలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనందరం కూడా గమనించాలి. ఈ రోజు ఏదైతే కృష్ణా డెల్టా స్థిరీకరణ 13 లక్షల ఎకరాలు స్థిరీకరణ అవుతోంది. ఈ రోజు లక్షలాది మంది ప్రజలకి త్రాగునీరు అందుతుంది ఈ రోజు పట్టిసీమ ద్వారా. అంటే నువ్వు పట్టిసీమను వ్యతిరేకించడం అనంటే రైతును వ్యతిరేకించడమే. పట్టిసీమను వ్యతిరేకించడం అనంటే బీడులు వారే భూములకి నీళ్లు ఇవ్వద్దని నువ్వు చెప్పడమే. అంటే ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా డెల్టా ప్రజలు గాని ఈ యొక్క కృష్ణా డెల్టాకు ఉపయోగించుకున్న నీటిని శ్రీశైలంలో సేవ్ చేసుకుని రాయలసీమ సస్యశ్యామలం చేస్తే సహించలేనిటువంటి గొడ్డల పార్టీ ఈ రాష్ట్రానికి అవసరమా అనే విషయాన్ని ఈవేళ ప్రతి రైతు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించవలసినటువంటి అవసరం ఈ రోజు మనందరి మీద ఉంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో కూడా కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పానికి మనందరం కూడా పూర్తి స్థాయిలో మద్దతుగా ఉండాలని మరొక్కసారి మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మరి ఈరోజు కేఎల్ రావు గారు మరి నిజంగా ఆయన స్ఫూర్తితో ఈవేళ పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఈ రోజనే కదా ఆ రోజే కేఎల్ రావు గారు చెప్పారు నదుల అనుసంధానం ఏదైతే గంగా యమున మహానది గోదావరి కృష్ణ కావేరి గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ ఈ యొక్క భారతదేశాన్ని కరువు రక్కస్ నుంచి కాపాడుతుందని దాన్ని ఆ రోజు వాజ్పేయి గారు నేడు నరేంద్ర మోడీ గారు మరి ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క కేఎల్ రావు గారి యొక్క స్ఫూర్తితో ఆయన ఆశయ సాధన కోసం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి మరి చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.